వెల్కమ్ టు రాజనీతి. చాలామంది హిందుత్వవాదులు చెప్తున్నట్టుగా భారతదేశం అఖండ భారతంగా ఎప్పుడూ లేదు. రాజులకు తగ్గట్టుగా వాళ్ళ బలాబలాలకు తగ్గట్టుగా పెద్ద రాజ్యాలు చిన్న రాజ్యాలుగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు కూడా చాలా రాజ్యాలు సంస్థానాలతో ఎక్కడికక్కడ సరిహద్దులు గీసుకొని ఎవరి రాజ్యం వాళ్ళదే అన్నట్టుగా ఉండేవాళ్ళు. దేశంలో ఎక్కువ ప్రాంతం మొఘల్ చక్రవర్తుల కింద ఉండేది. బ్రిటిష్ వాళ్ళు వచ్చే సమయానికి మొఘల్ సామ్రాజ్యం కూడా బలహీనపడటం మొదలైంది. రాజ్పుట్లు, సిక్కులు, మరాఠాలు సొంత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్లో నిజాంలు, బెంగాల్లో ముర్షిద్ ఖాన్, మైసూర్లో హైదర్ అలీ, ఇట్లా ఎక్కడికక్కడ ప్రత్యేక రాజ్యాలు ఏర్పాటయ్యాయి. దేశంలో పెద్ద ముక్క మొఘల్స్ కింద ఉంటే మిగతా చిన్న చిన్న ముక్కలన్నీ స్వతంత్ర రాజ్యాలుగా సంస్థానాలుగా రాజులు చక్రవర్తుల ఏలుబడిలో ఉండేవి. భరతఖండం అంతా ఒక దేశంగా ఎప్పుడూ కూడా లేదు. చరిత్రలో కూడా శాశ్వతంగా ఎప్పుడూ ఒక దేశంగా లేదు. చక్రవర్తుల బలాబలాలు సమర్థతలను బట్టి ఓ పెద్ద రాజ్యంగానో లేదంటే చిన్న చిన్న రాజ్యాలుగానో ఉండేది. రాజు లేదా చక్రవర్తి మంచివాడైతే ప్రజారంజకమైన పాలన చేసేవాడు, అతను క్రూరుడైతే ప్రజలను వేపుకు తినేవాడు. ఇలా చరిత్రలో చాలామంది మంచి రాజులు ఉన్నారు, వేపుకు తినే రాజులు ఉన్నారు. రాజు నుంచి వారసత్వంగా రాజ్యాధికారం రాజు కొడుకు వచ్చేది. వాడి బుద్ధిని బట్టి ప్రజల తలరాత ఉండేది. ఇక్కడేం రాజ్యాంగాలు వ్యవస్థలు ప్రజాస్వామ్యాలు ఏమి ఉండవు అక్కడ. ఉదాహరణకు మనకు మొఘల్ వంశానికి చెందిన అక్బర్ని తీసుకుంటే ఆయన పరమత సహనం పాటించారు, కొంతవరకు ఆయన ప్రజారంజకంగా పాలించారని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. అదే వంశంలో ఔరంగజేబు హిందువులను సిక్కులను నానా వేధింపులకు గురి చేశాడు, హిందూ దేవాలయాలను కూల్చేశాడు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చి క్రమంగా అన్ని రాజ్యాలను కబళించి ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ అన్నిటినీ కూడా ఏకం చేసి అఖండ భారతాన్ని ఏర్పాటు చేశారు. విడివిడిగా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని ఏకం చేయడంతో పాటు వీళ్ళు దేశానికి ఇంకో మేలు కూడా చేశారు. అదేంటంటే దేశానికి ప్రజాస్వామ్యాన్ని అందించారు. బ్రిటిష్ పాలన నుంచి బయటకు వచ్చాక భారతదేశం మళ్ళీ రాచరికపు ఛాయల వైపుకు పోకుండా ప్రజాస్వామ్యం వైపు మళ్ళటానికి బ్రిటిష్ పాలకులే కారకులు. వీళ్ళు పోతూ పోతూ దేశాన్ని ముక్కలుగా విడగొట్టినప్పటికీ రెండు ముక్కలు చేశారు, పాకిస్తాన్ను హిందుస్థాన్ అని. అది మనందరికీ తెలిసిన విషయం. ఈ పని చేశారు. సేమ్ టైం ప్రజాస్వామ్యం అనే గిఫ్ట్ను కూడా ఇచ్చి వెళ్ళిపోయారు. పాకిస్తాన్కు కూడా ఇలాంటి గిఫ్టే దొరికినప్పటికీ అక్కడి నాయకులు దాన్ని నిలుపుకోలేకపోయారు. పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులకే మిలిటరీ పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీర్ఘదృష్టి కలిగిన మన నేతలు భారత్ని ఆదర్శ ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దారు. ఇవాళ ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. బ్రిటిష్ తరహాలోనే పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంగా భారత్ మారిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 ఏళ్ల పాటు దేశం నడత ప్రజాస్వామ్యబద్ధంగానే సాగింది. జవహర్లాల్ నెహ్రూ దేశంలోని వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయడానికి ఆయన ప్రధానమంత్రిగా ఉండగా దారులు వేశారు. మధ్యలో ఆయన కుమార్తె ఇందిరా హయాంలో ప్రజాస్వామ్యానికి ఇబ్బందులు కలిగినప్పటికీ ఆ ఆటంకాలను దాటుకొని ప్రజాస్వామ్యం బయటపడింది. ఆవిడ ఎమర్జెన్సీ విధించి మొత్తం అంతా కూడా ఒక 2 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూశారు. అయితే అది కుదరలేదు. ఆమె మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆమెను ప్రజలు దారుణంగా ఓడించారు. జనతా పార్టీకి పట్టం కట్టారు. అప్పట్లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ఆ ఒత్తిడి పనిచేయలేదు. పత్రికలు, న్యాయ వ్యవస్థ మీద ఒత్తిళ్లు చాలా తీసుకొచ్చారు. అయినా కూడా అవి తమ స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకున్నాయి. కానీ ఇప్పుడు పాలకుల తీరు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. ఒకసారి అధికారంలోకి వస్తే ఇక మాకే శాశ్వతం అన్నట్టుగా రాష్ట్రాల్లో కేంద్రంలోని పాలకులు మితిమీరిన అధికార కావరాన్ని ప్రదర్శిస్తున్నారు. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. ప్రజలు కూడా వాళ్ళ వలలో సులువుగా చిక్కుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను గుప్పెట పెట్టుకొని ప్రతిపక్షాల మీద వేధింపులు, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం వంటి అరాచకాలు వీళ్ళు పాల్పడుతున్నారు. వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారు. మీడియాను లొంగదీసుకోవడానికి ఈడీని ప్రయోగించే పరిస్థితులు వచ్చాయి. న్యాయ వ్యవస్థ మీద ఒత్తిళ్లు పెరిగిపోయాయి. దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసులన్నీ ప్రధానమంత్రి సొంత రాష్ట్రానికి చెందిన ఒక జడ్జి బెంచ్ మీదకే వెళ్ళటాన్ని ప్రముఖ న్యాయ కోవిదులందరూ కూడా తప్పుపడుతున్నారు. దీనివల్ల సుప్రీంకోర్టు నిష్పాక్షికత మీద ప్రశ్నలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇవాళ పాలకులను ప్రశ్నించే వాళ్ళు దేశద్రోహులైపోతున్నారు.
భిన్న కులాలు, భిన్న మతాలు, ప్రాంతాల సమూహంగా భిన్నత్వంలో ఏకత్వంలా భావ ప్రకటన స్వేచ్ఛకు ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు వెలిసిల్లిన భారత్ ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరుతో నియంత భావజాలంతో మిడిసిపడుతున్న వాళ్లకు జై కొడుతోంది. మెజారిటీ ప్రజలు కూడా రాబోతున్న ముప్పును గ్రహించకుండా ఇలాంటి నేతలకు జేజేలు పలుకుతున్నారు. అధిక ధరలు, ఆహార భద్రత గురించి అడిగితే అణ్వస్త్రాల గురించి చెప్తున్నారు. మితిమీరిన దేశభక్తిని రగిలించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. మితిమీరిన దేశభక్తిని రగిలించిన హిట్లర్కు, జర్మనీకి ఎలాంటి పరాభవం ఎదురైందో మనకు తెలియదు కాదు. కేంద్రంలోనే కాదు, బెంగాల్లో మమతా బెనర్జీ, ఏపీలో జగన్మోహన్ రెడ్డి, మొన్నటి వరకు తెలంగాణలో కేసీఆర్ వీళ్ళు కూడా ఇలాగే పరిపాలిస్తున్నారు. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా, తమకు ఎదురే లేదన్నట్టుగా, ఈ కుర్చీ తమకు శాశ్వతం అన్నట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థలకు చర్మగీతం పాడుతున్నారు. పట్టపగలే దోపిడీలు చేస్తారు. నిజాయితీకి ప్రతిరూపాలమని బిల్డప్లు ఇస్తారు. అత్యంత పరిశుద్ధుడిని చెప్పుకునే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన కొన్నాళ్లకు గుజరాత్కు చెందిన గౌతమ్ అదానీ, అంతకుముందు ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఈ గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత ధనవంతుడు అవుతాడు. దేశం నా దేహంతో సమానం అని బిల్డప్లు ఇచ్చే మోడీ ప్రధానమైన పరిశ్రమలన్నీ గుజరాత్కే తీసుకెళ్తారు. నిన్న మొన్న 1,00,000 కోట్ల సెమీ కండక్టర్ల యూనిట్ని గుజరాత్లో నూతన నగరం అక్కడ ఒకటి నిర్మిస్తూ ఉన్నారు. ఢోలేరా అనే పేరుతో గుజరాత్లో కొత్త నగరం కడుతున్నారు. ఆ నగరంలో 1,00,000 కోట్లతో సెమీ కండక్టర్ల యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది కేంద్రం. తన సొంత రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్న ఆ నగరంలో అక్కడ పరిశ్రమలు పెడితే కేంద్రం నుంచి పన్ను రాయితీలు ప్రకటిస్తాడు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేస్తే దాని గురించి పట్టించుకోడు. కేంద్రంలో, రాష్ట్రాల్లో వ్యవస్థలు అధికార పార్టీలకు పాదాక్రాంతం అవుతున్నాయి. ఇక్కడ నిష్పాక్షికత అనేది ఒక జోక్గా మారింది. అధికారం లేదా అవినీతి, ఈ రెండే మెజారిటీ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయి. క్రమంగా దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగై ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వ పాలనలోకి వెళుతుందన్న భయం బుద్ధిజీవుల్లో ఏర్పడుతోంది. ఇప్పుడు మనం రష్యాను చూస్తే, రష్యా పేరుకే ప్రజాస్వామ్య దేశం. అక్కడ పుతిన్ ఒక నియంత లెక్కన పరిపాలిస్తున్నాడు. అది ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ అక్కడ పుతిన్కే సర్వాధికారాలు ఉంటాయి. ప్రతిపక్ష నేతలు ప్రశ్నించే వాళ్లకు అక్కడ నోకలు ఉండవు. అనుమానాస్పదంగా చనిపోతుంటారు. చనిపోయిన డెడ్ బాడీలు కూడా ఎక్కడ ఉంటాయో తెలియదు. మన దేశం కూడా అలాంటి దుస్థితిలోకి వెళ్లకముందే ప్రజలు మేల్కొనాలి. నియంత భావాలున్న పాలకులకి చెక్ పెట్టాలి. లేకపోతే ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండేదంట అని మన భావితరాలు చెప్పుకోవాల్సి వస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.